సో ఈ కాంటెక్స్‌లో నెక్స్ట్ పార్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఈ మూవీ సీక్వెన్స్. చూద్దాం. అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కథలు వస్తుంటాయి. మంచి కథలు వస్తే డెఫినెట్గా చేస్తాను. రెడీ. ఎందుకంటే మంచి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ జనాలు చూస్తారు. వాళ్ళకు మంచి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్, మీరు సైబర్ క్రైమ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద ఎంతో అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ చూస్తే తెలుస్తుంది. అంటే మేము కూడా ఒక ఇండైరెక్ట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి మూవీస్ చేస్తున్నాం, అర్థమవుతుంది. నౌడేస్ సొసైటీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా మోర్ అబౌట్ సైబర్ క్రైమ్ అండ్ నార్కోటిక్స్ ఎస్పెషల్లీ. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ మూవీస్లో మీరు నార్కోటిక్స్ ఆర్ సైబర్ క్రైమ్ మీద కూడా ఏదైనా ప్లాన్ చేస్తే పబ్లిక్ వైడ్ రీచ్ ఉంటుందని అనుకుంటున్నాము. డెఫినెట్గా ప్లాన్ ఉంది. యాక్చువల్గా డెఫినెట్గా విల్ ప్లాన్ చేశానండి. అంటే బికాస్ మా ఫ్యామిలీలో ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. అలాగే లక్ష్మీ మాధవ్ గారు అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆవిడ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. సో వాళ్ళని ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, ఇన్కేస్ ఎంక్వైరీస్ జరిగితే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, వాళ్ళు ఎలాగ అడుగుతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుని దాని ప్రకారంగానే నేను దీంట్లో పెట్టాను తప్ప ఇది టూ మచ్ పెట్టడం జరగలేదు. సాగర్ గారు, అండ్ దిస్ ఇస్ శరత్. అండ్ మీరు ఈ ప్రమోషన్స్లో వీటిల్లో భాగంగా గతంలో మీకు జరిగిన సినిమా ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని షేర్ చేసుకున్నారు, సినిమా రోల్స్ గురించి, వేరే సినిమాస్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ ఏదన్నా మీకు యాప్ట్ అయ్యే స్టోరీస్ కానీ, వేరే హీరోతోటి అలా వాళ్ళతో అపోనెంట్ రోల్స్ ఇలా మీకు ఏదైనా ప్రాపర్ తగినట్టు రాసుకొని వస్తే మీరు మళ్ళీ చేయడానికి ఆ ఫేవరెట్స్ ఉన్నాయా ఇప్పుడు? అర్థం కాలేదు, సారీ. మీకు అంటే మీరు ఇంతకుముందు మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకున్నారు కదా, గతంలో మీరు చేసిన రోల్స్ అవ్వచ్చు, మీకు వచ్చిన ఆఫర్స్ అవన్నీ. అప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు చాలా వరకు, ఎలా జరిగింది ఏంటి అని కొన్ని రోల్స్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఒక మంచి రోల్స్ అలా ఎవరైనా రాసి మీ దగ్గరికి వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్లు మనకు కొంచెం అలర్ట్ చేస్తాయి. అందరికీ ఎవరికైనా ఏ ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం అలర్ట్గా ఉంటాం. అండ్ దాంతోపాటు చూస్ చేసుకుంటాం. మంచి క్యారెక్టర్స్ వచ్చిన అంటే మంచి అంటే నాకు ఇంకొక మెట్టు ఎక్కే విధంగా మంచి వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూవీ మారిపోయింది. హీరో విలన్ ఈ క్యారెక్టర్స్ అంటే ఏం లేవు. ఎందుకంటే నేను ఈ మూవీ చూసుకుంటే నేను హీరో సెంట్రిక్ అని అనిపించదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కథ మీదే ఏదైనా కథ ఫైనల్గా కథే నడిపించాలి. హీరో నడిపించలేడు, డ్రైవ్ చేయాల్సింది కథ మాత్రమే, అది నేను నమ్ముతాను. సో కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ విల్